హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా 'చెన్నై లవ్ స్టోరీ'. ప్రమోషన్స్‌లో థియేటర్ నుంచి హెవీ హార్ట్‌తో బయటకు వస్తారు. అందరిని ఏడిపిస్తుంది అని చాలా కాన్ఫిడెన్స్‌తో చెప్పారు. మరి మూవీ చూసాక నాకెలాగనిపించిందంటే 'చెన్నై లవ్ స్టోరీ' ఒక హార్ట్ ఫెల్ట్ రొమాంటిక్ డ్రామా. ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్. కిరణ్ అబ్బవరం అండ్ శ్రీ గౌరీప్రియ కెరియర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. మణి శర్మ గారి బ్యూటిఫుల్ మ్యూజిక్, క్లీన్ విజువల్స్ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. కానీ ఇన్‌కన్సిస్టెంట్ మరియు లెంగ్తీ సెకండ్ హాఫ్ వల్ల ఈ సినిమా మెమరబుల్ క్లాసిక్‌గా నిలబడలేకపోయింది. ఎండింగ్‌కి ఈ మూవీ యొక్క స్టోరీ చాలా సింపుల్‌గా స్టార్ట్ అవుతుంది. హీరో శంకర్ సినిమా డైరెక్టర్ అవ్వాలని కలలు కంటూ చెన్నైకి వెళ్తాడు. కెరియర్ కోసం స్ట్రగుల్ చేస్తూ ఉంటాడు. అక్కడే హీరోయిన్ లైఫ్‌లోకి ఎంటర్ అవుతుంది. ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ ఎలా లవ్‌గా మారింది, హీరో హీరోయిన్ లైఫ్‌ని ఎలా మార్చాడు, హీరోయిన్ పాస్ట్ ఏంటి, ఇంటర్వెల్‌లో వచ్చే మేజర్ ట్విస్ట్ తర్వాత వాళ్ళిద్దరి జర్నీ ఎలా మారింది అనే ఎమోషన్స్ మీద సినిమా నడుస్తుంది. ఇది కంప్లీట్‌గా ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా. సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఫస్ట్ హాఫ్. స్టార్టింగ్ నుంచి స్క్రీన్ ప్లే చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. హీరో క్యారెక్టర్‌ని స్లోగా ఎస్టాబ్లిష్ చేస్తారు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్‌తో డెవలప్ చేశారు. క్యారెక్టర్ రైటింగ్ న్యాచురల్‌గా ఉంటుంది. ఫోర్స్డ్ కామెడీ కాదు. సినిమా స్లోగా ఉన్నా ఎక్కడా బోర్ కొట్టదు. సినిమా చూసినంత సేపు ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ చూస్తున్నామనే ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో సాంగ్స్ పర్ఫెక్ట్ టైమింగ్‌లో వస్తాయి. సాంగ్స్ ఫ్లోని ఎక్కడా డిస్టర్బ్ చేయవు. ఎస్పెషల్లీ 'వదలనే' సాంగ్ పిక్చరైజేషన్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సినిమాలో విజువల్, స్టోరీ టెల్లింగ్ మీద డైరెక్టర్ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపించింది. ఇవన్నీ ఫస్ట్ హాఫ్‌ని బాగా ఎలివేట్ చేశాయి. డైలాగ్స్ కూడా ఓవర్ పొయిటిక్‌గా ఉండవు. బేసిక్‌గా ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. మూవీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ హాఫ్‌లో ఉన్న మొమెంటం తగ్గిపోతుంది. హీరోయిన్ ఫస్ట్ హాఫ్‌లో స్టోరీని డ్రైవ్ చేస్తుంది. కానీ సెకండ్ హాఫ్‌లో హీరోయిన్ క్యారెక్టర్ సైడ్ అయిపోతుంది. హీరో క్యారెక్టర్ జర్నీ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటుంది. దానివల్ల హీరోయిన్ ఎమోషనల్ గ్రాఫ్ వీక్ అయిపోతుంది. సినిమా మోస్ట్‌లీ లిమిటెడ్ లొకేషన్స్‌లో తిరుగుతుంది. సీన్ తర్వాత సీన్, ఎమోషన్, మళ్ళీ డిస్కషన్, ఇలా రిపీటెడ్ ఫీలింగ్ వస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. కొన్ని మాత్రం డ్రాగ్డ్ ఫీలింగ్ వచ్చింది. కొన్ని కామెడీ బిట్స్ వర్కౌట్ అయ్యాయి. కానీ ఇంటర్వెల్‌లో బిల్డ్ చేసిన ఎక్సైట్‌మెంట్‌ని సెకండ్ హాఫ్ మెయింటైన్ చేయలేకపోయింది. క్లైమాక్స్‌లో డైరెక్టర్ చెప్పాలనుకున్న మెసేజ్, లవ్ అంటే పొసెసివ్‌నెస్ కాదు, మనం ప్రేమించినా వాళ్ళకి హ్యాపీనెస్ కావాలి అనే పాయింట్ బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్ అందరికీ సాటిస్ఫై చేయకపోవచ్చు. కొన్ని సీన్స్ ఎమోషనల్‌గా వర్కౌట్ అయినా మరికొన్ని సీన్స్ ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో ఒక పర్టిక్యులర్ సీన్ సినిమా టోన్ నుంచి కొంచెం బయటికి వెళ్తున్న ఫీల్ వస్తుంది. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ కిరణ్ అబ్బవరం కెరియర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇది. స్టీవెన్ శంకర్ క్యారెక్టర్‌లో చాలా ఇన్నోసెంట్‌గా ఉంటాడు. ఆ ఇన్నోసెంట్ స్క్రీన్ మీద న్యాచురల్‌గా కనిపిస్తుంది. ఫోర్స్డ్ యాక్టింగ్ ఎక్కడా అనిపించదు. కామెడీ, రొమాన్స్, ఎమోషనల్ సీన్స్ అన్నీ బ్యాలెన్స్డ్‌గా చేశాడు. ఇంకా హీరోయిన్ శ్రీ గౌరీప్రియ హీరోని డామినేట్ చేసే పర్ఫార్మెన్స్ చేసింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్, సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ బర్డెన్ మొత్తం తన షోల్డర్ మీదే ఉంటుంది. ఏడిచే సీన్స్ గానీ, సైలెంట్ ఎక్స్‌ప్రెషన్స్, ఎమోషనల్ బ్రేక్ డౌన్ అన్నీ చాలా కన్విన్సింగ్‌గా పర్ఫార్మ్ చేసింది. అండ్ ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్‌కి పెద్ద స్కోప్ లేదు. సినిమా ఆల్మోస్ట్ హీరో, హీరోయిన్ మీదే రన్ అవుతుంది. అండ్ ఇంకా డైరెక్టర్ రవి నంబూరి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ విజువల్ స్టోరీ టెల్లింగ్. డైలాగ్స్ కన్నా విజువల్‌తో ఎమోషన్ చెప్పడానికి ట్రై చేశారు. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ డైరెక్షన్. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే మాత్రం వీక్ అయిపోయింది. ఎగ్జిక్యూషన్ పేపర్ మీద ఉన్న ఎమోషన్‌ని స్క్రీన్ మీద కంప్లీట్‌గా ట్రాన్స్‌లేట్ చేయలేకపోయింది. మణి శర్మ మ్యూజిక్ కూడా బిగ్గెస్ట్ అసెట్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్‌ని ఎలివేట్ చేస్తుంది. సాంగ్స్ కూడా చాలా మెలోడియస్‌గా ఉన్నాయి. అండ్ ఇంక ఈ మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికొస్తే ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్, స్ట్రాంగ్ ఇంటర్వెల్ ట్విస్ట్, కిరణ్ అబ్బవరం కెరియర్స్ బెస్ట్ పెర్ఫార్మెన్స్, శ్రీ గౌరీప్రియ ఎమోషనల్ యాక్టింగ్, మణి శర్మ గారి మ్యూజిక్ అండ్ బీజీఎం, బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ, విజువల్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఎమోషనల్ రైటింగ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే మూవీ రన్ టైమ్ 3 అవర్స్. ఇది బిగ్గెస్ట్ ఇష్యూ. దీనివల్ల లెంథీ ఫీల్ వస్తుంది. అన్‌ఈవెన్ సెకండ్ హాఫ్, హీరోయిన్ క్యారెక్టర్ కూడా సెకండ్ హాఫ్‌లో వీక్ అయిపోతుంది. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా రిపిటేటివ్‌గా అనిపిస్తాయి. అండ్ స్క్రీన్ ప్లే మొమెంటమ్ లూజ్ అయిపోవడం, క్లైమాక్స్ కూడా అంత సాటిస్ఫైయింగ్‌గా అనిపించలేదు.
ఓవరాల్‌గా చెప్పాలంటే 'చెన్నై లవ్ స్టోరీ' ఫస్ట్ హాఫ్ చూస్తే ఆల్మోస్ట్ ఎక్సలెంట్ రొమాంటిక్ డ్రామా అనిపిస్తుంది. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్, ఇంటర్వెల్ ట్విస్ట్, పెర్ఫార్మెన్సెస్, మణి శర్మ గారి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, విజువల్ స్టోరీ టెల్లింగ్ అన్నీ చాలా బాగా వర్క్ అయ్యాయి. కానీ సెకండ్ హాఫ్‌లో స్క్రీన్ ప్లే స్లో అవ్వడం, హీరోయిన్ క్యారెక్టర్ గ్రాఫ్ వీక్ అవ్వడం, రిపిటేటివ్ ఎమోషనల్ సీన్స్, ఎక్సెసివ్ రన్ టైమ్ వల్ల ఫస్ట్ హాఫ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తగ్గిపోయింది. అయినా కూడా కిరణ్ అబ్బవరం సిన్సియర్ పర్ఫార్మెన్స్, శ్రీ గౌరీప్రియ ఎమోషనల్ యాక్టింగ్, మణి శర్మ గారి సౌల్‌ఫుల్ మ్యూజిక్ కోసం సినిమా డెఫినెట్‌లీ వన్ టైమ్ వర్త్ వాచ్ అనిపిస్తుంది. సో మరి మూవీ చూసాక మీకెలాగనిపించిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.